వెల్కమ్ ఆల్ యంగ్ బుద్ధాస్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువ ద్వారా వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మ వికాసానికి, జీవన వికాసానికి, విద్యార్థులకు, యువతకు ఉపయోగపడే విషయాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో ద పవర్ ఆఫ్ ప్యూర్ ఇంటెన్షన్. అసలు ఇంటెన్షన్ అంటే ఏంటి? ప్యూర్ ఇంటెన్షన్ ఎలా ఉండాలి? అసలు ఇంటెన్షన్ ఎందుకు ఉండాలి? ఇంటెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది అనే విషయాలు మనం ఈ ఎపిసోడ్ ద్వారా పిరమిడ్ యంగ్ మాస్టర్ ద్వారా తెలుసుకుందాం. వారు PWF ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్లో గ్లోబల్ కోచ్గా ఉంటూ తన ఇంట్యూషన్ ద్వారా తన పర్పస్ ఆఫ్ లైఫ్ని తెలుసుకొని పత్రిజీ విజ్డమ్ ఫౌండేషన్ గ్లోబల్ స్టార్ట్ చేసి పత్రిజీ విజ్డమ్తో పాటు తను తెలుసుకున్నటువంటి ఆత్మజ్ఞాన విషయాలందరికీ అందిస్తూ ఉండడం జరుగుతుంది. వారే పిరమిడ్ యంగ్ మాస్టర్ ఆశ. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం, వెల్కమ్ ఆశ. నమస్తే. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్. రైట్, పత్రిజీ విజ్డమ్ ఫౌండేషన్ ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. దానిపైన ఉన్న ఇంటెన్షన్ ఎక్కడి వరకు వచ్చింది? దాంతో బిగిన్ చేద్దాం ఈరోజు. దాని ప్రయాణమే ఈరోజు నేను అనుభవం పంచుకోబోతున్నా. సో ఏ వర్క్ అయినా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సింది ఇంటెన్షన్ ఎవరికైనా ఉంటుంది, కానీ అది ఎలాంటి ఇంటెన్షన్, ప్యూర్ ఇంటెన్షనా లేకపోతే బ్యాడ్ ఇంటెన్షనా అనేది. సో ఇంటెన్షన్ లో రకాలు ఉంటాయి. ఎందుకు అంటే నేను ఒక వారం క్రితం తమిళనాడులో ఆధ్యాత్మిక యాత్ర అనేది చేయడం జరిగింది. ఆ ఇంటెన్షన్తో మొత్తం 9 రోజులు సమయంతో సంబంధం లేకుండా, డబ్బుతో సంబంధం లేకుండా ధైర్యంగా తిరగడం అనేది జరిగింది. మరి ఎంతో శక్తిని నేను గెయిన్ చేసుకోవడం అనేది జరిగింది. అదే ఈరోజు ఎలా అంత విజయం నేను ఎలా సాధించాను అంటే ఈ ఇంటెన్షన్ ద్వారానే. ఆ శక్తిని తెచ్చుకొని నేను అనుకున్న లక్ష్యాన్ని ఇంకా త్వరగా నేను చేరుకోవడానికి నాకు ఎంతో ఉపయోగపడింది. సో అది ఈరోజు నేను షేర్ చేసుకోబోతున్నాను సార్. ఓకే, ఎలా ఉండాలి ఇంటెన్షన్? అసలు ముందుగా ఇంటెన్షన్కి వెళ్ళడానికి ముందు అసలు ఏ ఇంటెన్షన్ లేకపోతే ఏవి జరగవా? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కొంతమంది ధ్యానం చేస్తున్నారు. ధ్యానం చేస్తూ జస్ట్ లైక్ దట్ ఏ ఇంటెన్షన్ లేకుండా ఫ్లోతో కూడా వెళ్తున్నారు కదా కొంతమంది. అలా ఫ్లోతో వెళ్ళరాదా? కంపల్సరీ ఇంటెన్షన్స్ ఉండాలా? ఇంటెన్షన్ ఉండాలా లేదా అనేది మనం పక్కన పెడితే, ఎవరైనా సరే పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ అందరూ గుంపులో గోవిందలాగా అని పోవాలి అనుకుంటావా, లేకపోతే నీకు సరైంది నువ్వు చేయాలనుకుంటావా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మరి నేను కూడా అందరిలాగే చదువుకుంటూ వచ్చేదాన్ని. పెద్దోళ్ళు చెప్పారు జాబ్ చేయాలి, అందుకే చదువుకోవాలి అని చదువుకుంటూ వచ్చాను. కానీ ఒకానొక స్టేజ్లో నీకంటూ ఒక క్వశ్చన్ వస్తుంది, నువ్వు చేస్తున్న పని సరైనదేనా? అసలు ఎందుకు చేస్తున్నావు? అందరిలాగా వచ్చిపోయాము అని చేస్తున్నావా, లేకంటే నీకంటూ ఒక లక్ష్యం ఉందా? ఆ లక్ష్యం సరైనదేనా? ఆ లక్ష్యం నువ్వు పని చేయాలి అనుకుంటున్నావా లేదా? మరి నీకు సరైన లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలి అని నిర్ణయం తీసుకుంటే సరైన ఉద్దేశం కూడా నీకు ఉండాలి. నేను సరైన లక్ష్యాన్ని చేరుకుంటాను, ఇప్పుడు నేను ధ్యాన ప్రచారం చేయాలి అని చెప్పేసి హింస మార్గంలో వెళ్తాను అంటే నేను చేరుకోలేను ఎప్పటికీ. సో నేను ధ్యాన ప్రచారం చేయాలి ప్రపంచం అంతా అని నేను నిర్ణయం తీసుకున్నప్పుడు దాని ఉద్దేశం కూడా నాకు సరైనది ఉండాలి. అది ఏంటి అంటే అహింస మార్గంలో వెళ్ళడం, వెజిటేరియన్గా ఉండడం, మరి స్వాధ్యాయం చేయడం, సజ్జన సాంగత్యం చేయడం, ఇలా చేసుకుంటూ రావాలి. సో ప్రతి మనిషికి ఉద్దేశం లేకుండా ఏదైనా చేయడం సాధ్యం అవుతుందా అంటే దానికి పేరు లేని మనిషి అనే నేను చెప్తాను. సాధనకు రావడానికి సరి అయినది ఎంచుకోవడానికి ఓకేనే, సరి అయినది ఎంచుకున్నారు, మెడిటేషన్లో ఉన్నారు, మెడిటేషన్ చేస్తూ వారి ద్వారా ఎంతో కొంత సేవ చేస్తూ వారి ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. యువత అయినా విద్యార్థులైనా ఎవరైనా, కొంతమంది యువతని జాబ్ చేస్తూ మెడిటేషన్ చేస్తూ ఉన్నారు, సరి అయిన వాటిల్లోనే ఉన్నారు. అప్పుడు కూడా ఇంటెన్షన్ అవసరమా? ఫ్లోతో పాటు వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారుగా. ఫ్లోతో వెళ్ళడానికి అంటే దానికంటూ ఒక క్లారిటీ ఉండదు, అవగాహన ఉండదు. అందరూ పోతున్నారు, నేను పోదాము అనుకుంటారు. సాధనలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మనం. సాధనలోనే సార్, ఇప్పుడు నేనే తీసుకోండి, నేను ఎన్నో లక్ష్యాలు పెట్టుకున్నాను. ఒక 2-3 years బ్యాక్ చేద్దాం అనుకున్నప్పుడు చేయలేకపోయేదాన్ని.
మరి ఎప్పుడైతే నేను సాధన చేస్తూ చేస్తూ వచ్చానో ఉద్దేశం అనేది నీకు సరిగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం అత్యవసరం అని నేను తెలుసుకున్నాను. ఎలా చెక్ చేసుకోవడం, అసలు ఉద్దేశాన్ని రిఫైన్ చేయడం ఎట్లా? ఉద్దేశం, సరైన ఉద్దేశం అనేది మెయిన్. ఉద్దేశంలో రకాలు ఉంటాయి, సరైన ఉద్దేశం, సరికాని ఉద్దేశం అని. సో నేను ఇప్పుడు ట్రావెల్ చేద్దాము, ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ ట్రిప్ వెళ్దాము అని నేను నిర్ణయం తీసుకున్నాను. సో నా వ్యక్తిగతంగా నా మీద నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. ఎక్కడికైనా మనం వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేది, మేము టైంకి వెళ్ళగలమా, ఎవరైనా మనకు ఎంకరేజ్ చేస్తారా లేదా, ఎవరైనా మనతో వస్తారా లేదా, వాళ్ళతో వెళ్దాం వీళ్ళతో వెళ్దాము అని. కానీ నా ఉద్దేశం, ఒక యాత్ర నేను పెట్టుకున్నాను, స్పిరిచువల్ ట్రిప్ 9 days అని నేను పెట్టుకున్నాను. నా ఉద్దేశం దాని వెనుక ఉన్నది అత్యంత శక్తిని, ఎంత వీలైతే అంత శక్తిని నేను గెయిన్ చేసుకొని నేను అనుకున్న లక్ష్యాలని నేను చేరుకోవాలి అని. అంటే ఆ ఉద్దేశం నేర్చుకోవడానికి చేసిన ఉద్దేశమా? నేర్చుకోవడానికి, స్పిరిచువల్ గా ఎదగడానికి. అవును. ఓకే. సో దాని అనుభవం నేను పంచుకోవాలి అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే యువతకి చాలా ఉపయోగపడుతుంది. ఏదైనా పని చేయాలి అంటేనే భయం వేస్తూ ఉంటుంది. ఆ భయాన్ని నేను ఓవర్కమ్ చేశాను. సో నా ఇంటెన్షన్ వెళ్ళడానికి కారణం వచ్చేసి ఎనర్జీని నేను గెయిన్ చేసుకోవాలి, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, ఏ లగ్జరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయకుండా. సో బెంగళూరు నుంచి నేను స్టార్ట్ చేశాను. కోయంబత్తూర్కి వెళ్ళాము, అక్కడ ఈషా ఫౌండేషన్కి. మరి అక్కడ మాకు బుకింగ్స్ లేవు, అంతా అన్ప్లాన్డ్ ట్రిప్పే. మరి ఏంటి అంటే ఇంటెన్షన్ ఒక్కటే, మనం ఎనర్జీ గెయిన్ చేసుకోవాలి. ఈ సరికాని ఆలోచనలు కావచ్చు, బాధ కావచ్చు, దుఃఖం కావచ్చు, అవన్నీ ఓవర్కమ్ చేయాలి. ఒక రైట్ ఇంటెన్షన్తో నేను మొత్తం ఎంతో హ్యాపీగా ట్రావెల్ చేయడం అనేది జరిగింది. ఎన్నో భయాలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు అనుకున్నవన్నీ క్షణాల్లో 24 hours జరిగిపోతున్నాయి. ఎలా అంటే నేను ఒక ఉద్దేశం తీసుకున్న, సరైన ఉద్దేశం ఏంటి అంటే ఏ కోరిక ఉండకూడదు, నేను శక్తి మీద మాత్రమే నేను ధ్యాస అనేది పెట్టాలి అని. ఏ కోరిక ఉండకూడదు అనేది కూడా ఒక కోరికే కదమ్మా. కానీ సరైన కోరిక కదా, ఏ కోరిక ఉండకూడదు అనేది సరైన కోరిక కదా. కోరికలు లేకపోతే కాదు, నాకు ఏ కోరిక లేదు, ఏ కోరికలు వద్దు అంటే అది కూడా ఒక పెద్ద, అది డేంజరస్ కోరిక. కాకపోతే సరి అయిన ఇస్ ద సరి అయిన వర్డ్. సరైన కోరిక ఉంది, ఏ కోరిక లేకపోవడం అనేది ఒక సరైన కోరిక. రైట్. సో ఆ కోరిక వల్ల ఏ కోరికలు ఉండవు. అలా చేస్తూ చేస్తూ పోతే ఆ సరైన కోరిక ఉండదు, సరికాని కోరిక ఉండదు, ఇంకా థాట్లెస్ స్టేట్ కి వెళ్ళిపోతాం. ఇప్పుడు సరి అయిన ఉద్దేశంతో ఎనర్జీ తీసుకోవాలన్న ఒక ట్రిప్ కదా. ఎనర్జీ ఒక ట్రిప్ ద్వారానే ఎక్కడికో వెళ్తే వచ్చే ఉద్దేశంతోనే కాకుండా ఉన్న దగ్గర సాధన చేస్తే కూడా వస్తుందిగా. మరి అది సరైన ఉద్దేశమా కాదా? వచ్చే ప్రభావితం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ మనకు ఎన్విరాన్మెంట్ అనే ప్రభావితం అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడు నేను క్లాసెస్లో చెప్తూనే ఉంటాను, మన ఊర్లో ఉండే వెంకటేశ్వర స్వామికి, తిరుపతిలో ఉండే వెంకటేశ్వర స్వామికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అని. ఇప్పుడు మనం ఎన్నో ధ్యాన మహాయాగాలు చేస్తున్నాము, అక్కడికే వెళ్ళి ఎందుకు చేస్తాం, కైలాసపురి వెళ్ళి ఎందుకు చేస్తాం, హైదరాబాద్లో చేయొచ్చు కదా అంటే ఒక ప్లేసెస్ కంటూ శక్తి అనేది ఉంటుంది. మరి అక్కడ మనమే ఉంటాము, ఇక్కడ మనమే ఉంటాము, కానీ అక్కడికి వచ్చే ప్రతి ఒక్క శక్తి పాజిటివ్గా ఉంటుంది. ఇక్కడ పాజిటివ్ ప్లస్ నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ నువ్వు చేయగలవు, నీకు సమయం పడుతుంది నువ్వు ఆ సాధన చేస్తూ నువ్వు అనుకున్నది సాధించడానికి. అదే ఓన్లీ పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోటకి వెళ్తే ఇంకా ఈజీగా అవుతుంది. సో ఇది ఒకటే, అది ఒకటే, కానీ సమయం అనేది ఇక్కడ డిఫరెన్స్ అనేది ఉంటుంది. రెగ్యులర్గా ఇక్కడ చేస్తూ ఉంటాం, అప్పుడప్పుడు వెళ్ళి బయట ఎనర్జీ కూడా తీసుకోవాలి అన్నట్టే కదా. సరే, ఇంటెన్షన్ కేవలం ఆధ్యాత్మికంగా ఎదగడానికి, ఈ పవర్ ఆఫ్ అంటే ఎనర్జీని పెంచుకోవడానికైనా, మిగతా మరి ఇప్పుడు ఎనర్జీ తీసుకోవడం వారం రోజులు స్పిరిచువల్ ట్రిప్ జరిగింది, సో దానివల్ల ఫిజికల్గా జరిగిన గ్రోత్ ఏంటి? ఫిజికల్గా జరిగింది అంటే ఇది ట్రావెల్లోనే సార్. అక్కడ కోయంబత్తూర్కి వెళ్ళడం అనేది జరిగింది. ప్లాన్ ఏంటి అంటే అక్కడ స్టే చేయాలని, అన్ప్లాన్డ్ అయిపోయింది. అక్కడ స్టేయింగ్ లేదు, ముందే రిజర్వేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ మూమెంటే మేము భయపడలేదు, మా ఉద్దేశం సరైనదే, మేము ఎలాగైనా సరే ప్రయాణం అనేది చేయాల్సిందే, ముందుకు వెళ్ళాల్సిందే, భయపడాల్సిన అవసరమే లేదు అని భయాన్ని నేను జయించాను.
మరి అక్కడ నుంచి కుంభకోణానికి నైట్ వెళ్ళాము, బస్సెస్ లేవు, ఆన్ ద స్పాట్ బస్ స్టాండ్కి వెళ్ళాం, లాంగ్వేజ్ రాదు. కానీ ఏంటి, ఇది మాస్టర్స్ చూసుకుంటారు. మనకు ఫస్ట్ ఎంతో ముఖ్యమైనది శక్తి కోసమే మనం వచ్చాము, ఏదైనా సరే మనకు అనుకూలంగానే జరుగుతుంది అని. మరి కుంభకోణం వెళ్ళే దారిలోనే అనుకోకుండా తంజావూరులో వెళ్ళడం జరిగింది. అక్కడే ఒక మంచి టెంపుల్ మేము విజిట్ చేసాం, బిగ్ టెంపుల్ తంజావూరులో. తర్వాత కుంభకోణంకి మళ్ళీ వెళ్ళాం, లోకల్ బస్. ఏమీ తెలీదు, ఎవరు సపోర్ట్ చేశారు అంటే ఇక్కడికి వెళ్ళాలి మేమని ఎవరైనా పక్కన వాళ్ళని అడిగితే మేము కూడా అక్కడికి వెళ్తున్నాం రండి మేము తీసుకుని వెళ్తాము అన్నారు. మరి దారి తెలీదు, అడ్రస్ తెలీదు, లొకేషన్ తెలీదు, ఏం తెలీదు. ఎలా వెళ్ళాము అంటే జస్ట్ ఒక ఇంటెన్షన్ పెట్టుకున్నాం, అంతా ఖచ్చితంగా జరిగి తీరుతుంది, ఎలాంటి సరికాని ఆలోచనలు లేవు, ఇద్దరికి సరైన ఆలోచనలే ఉన్నాయి. మరి అక్కడ సివివి మాస్టర్ అని ఒక మాస్టర్ హౌస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. చాలా మంచి ఎనర్జీస్ అక్కడ మేము గెయిన్ చేసుకున్నాం. అండ్ బెస్ట్ ప్లేస్ వచ్చేసి అరబిందో ఆశ్రమం పాండిచ్చేరికి వెళ్ళాము. మరి అక్కడ కూడా ముందే బుకింగ్స్ చేసుకోవాలి, విజిటింగ్స్ ఉండవు అరబిందో మాస్టర్ సమాధికి. కానీ మేము చెప్పాం, సార్ ఇలా మేము ట్రావెల్ చేస్తూ వచ్చాము, లైక్ ఇద్దరు ఆడవాళ్ళు అంటే ఇలా ట్రావెల్ చేస్తూ ఉన్నాము, ఇలా మేము గెయిన్ చేసుకోవాలి ఎనర్జీ స్పేస్, ఇలా ఉండాలి అంటే ఆన్ ద స్పాట్ అకామిడేషన్ కావచ్చు అన్ని వాళ్ళు విజిటింగ్ హవర్స్ క్లోజ్ అయినప్పటికీ వెళ్ళండి అమ్మ మీరు మెడిటేషన్ చేసుకోండి అని నాకు అవకాశం ఇచ్చారు. ఇంకా మరి గోల్డెన్ గ్లోబ్ అని కాన్సన్ట్రేషన్ మాతృ మందిర్లో, అక్కడ కూడా లొకేషన్స్ తెలీదు, ఎక్కడ వెళ్ళాలో తెలీదు. మరి అక్కడ లోపల మెడిటేషన్ చేయాలి అంటే మాకు తెలీదు, ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సరే ఇది అంతా కాదులే, రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా కనీసం బయట నుంచి చూసాము అని ఇంకా ది ఫైనల్ స్టెప్ అరుణాచలంకి తిరువన్నమలై స్కందాశ్రమం కావచ్చు, విరూపాక్షాశ్రమం కావచ్చు రావడం అనేది జరిగింది. ఈ ప్రయాణంలో ఎక్కడ ఇబ్బంది కలగలేదు సార్. ఈ కలగపోవడం వల్ల నాకు అర్థమైంది ఏంటి అంటే నీ ఉద్దేశం సరిగా ఉంది. మరి డబ్బు సమస్య రాలేదు, 20-30 వేలు కావాల్సిన ట్రిప్ జస్ట్ 8 వేలలో కంప్లీట్ అయిపోయింది. ఎలా అయ్యింది అంటే ఉద్దేశం సరైనది, నా సెల్ఫ్ మీద నేను ఇంప్లిమెంట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటి, పత్రిజీ విజ్డమ్ ఫౌండేషన్. ఇప్పుడు ఒక ఫౌండేషన్కి నా ఫౌండేషన్ వెళ్దాం, ఆ ఫౌండేషన్ ఇంటెన్షన్ వద్దాం కొద్దిసేపట్లో. ఫస్ట్ అసలు ప్యూర్ ఇంటెన్షన్తో ఒక స్పిరిచువల్ ట్రిప్ ద్వారా జరిగిన ఎనర్జీ టాపిక్స్ వచ్చినాయి. సో ఈ జర్నీలో నేర్చుకున్న లైఫ్ లెసన్స్ ఏంటివి, అది ఒక్కొక్కటి కావాలి. ఫస్ట్ థింగ్ భయం జయించడం. ఓకే, భయం, ఎవరో ఏమో అంటారు, ఎవరో ఏదో అన్నారు, అలా అంటే నువ్వు ఆగిపోతావు, అది ఎప్పటికీ జరగదు. నువ్వు స్ట్రాంగ్గా అనుకొని ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఇప్పుడు ఇది లైవ్ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసాను సార్, నా వల్ల కాదు అన్న, లేదు మేడం రావాల్సిందే అంటే నేను స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నా. అది ఎలా తీసుకున్నాను అంటే ఈ ట్రిప్ ద్వారానే. నువ్వు అనుకున్నది ఖచ్చితంగా నువ్వు చేయగలవు, నేను నిలబడాలి. నేచర్ నీకు టెస్ట్ చేస్తూ ఉంటుంది, నువ్వు రీచ్ అవుతావా లేదా ఫైనల్ డెస్టినేషన్కి అని. సో అది నేను నేర్చుకున్నాను. ఇది అయితే నెక్స్ట్ లెవెల్ నేను నేర్చుకున్నది, నా జీవితాన్ని నేనే సృష్టించుకోవాలి. ఎందుకంటే తిరుమలై వచ్చాను, మళ్ళీ మ్యామ్కి బెంగళూరు వదిలేశాను. తర్వాత నెక్స్ట్ సెకండ్ ట్రిప్ నేనే సోలోగా ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయినా. మరి పాండిచ్చేరి వెళ్ళా, ఎక్కడైతే మెడిటేషన్ చేసుకోవడానికి అవకాశం రాలేదు అక్కడ బుకింగ్ చేసుకున్నా. మళ్ళీ నేను మాతృ మందిర్కి లోపలికి వెళ్ళా, అక్కడ మెడిటేషన్ చేసా, మొత్తం చూసా. ఏదైతే నేను సాధించలేకపోయాను. ఇవన్నీ ఓకే, చేసిన వర్క్ బాగుంది ఆశ. నేర్చుకున్న పాఠాలు ఏంటి? అక్కడ మెడిటేషన్ చేసాం, ఇక్కడ పిరమిడ్ లో చేస్తున్నాం, ఆల్రెడీ ప్రకృతిలో చేసాం, సైలెంట్ వ్యాలీ క్రియేట్ చేయబడ్డది అక్కడ చేయడం జరిగింది. ఇప్పుడు పాండిచ్చేరి వెళ్ళి వారి సమాధి దగ్గర ధ్యానం చేయడం వల్ల వచ్చిన ఇంట్యూషన్ ఏంటి, నేర్చుకున్న లర్నింగ్స్ ఏంటి, మాతృమందిర్ చూడడం వల్ల వచ్చింది ఏంటి, నేర్చుకున్న లెసన్స్ ఏంటివి, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నేను సాధించగలను అన్న నమ్మకం వచ్చింది. ఫస్ట్ థింగ్, భయాన్ని నేను ఓవర్కమ్ చేశాను. రిపీట్ అవుతున్నాయి అవే పాయింట్స్. సో అంటే పదే నాకు అది వస్తూనే ఉంది సార్, కంప్లీట్ గా నాకు రాలేదు. ఏదైతే రిపీట్ అయిందో నేను అదే చేస్తూ వచ్చా. ఇంకా భయపడే ఉన్నదాన్ని, సోలో ట్రిప్ వెళ్ళా, మళ్ళీ భయపడుతున్నా, వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు నేను ఆగిపోతానేమో అని. అచ్చా, ట్రిప్ అంతా భయంతో జరిగింది. కానీ ఫైనలీ ఓవర్కమ్ చేసేసాను. లేదు ఇది కంప్లీట్ అయ్యింది అంటే నేను అచీవ్ చేయగలను అనేది. అండ్ ఇంకొకటి, ఎక్కడ సిస్టమ్, నువ్వు ఏ సిస్టమ్ తీసుకున్నా అందరూ రూల్స్ కండిషన్స్ పెట్టేవాళ్ళే. నేను అనుకునేదాన్ని రూల్స్ ఉండకూడదు, కండిషన్స్ ఉండకూడదు, నాకు నచ్చినట్టు ఉండాలి అని. సో బెస్ట్ థింగ్ నేను ఓవర్కమ్ చేసింది, డోంట్ క్వశ్చన్ ఎనీవన్. ఎందుకు అంటే ఎక్కడికి వెళ్తే ఆ రూల్స్ పాటించాల్సిందే కదా ఆబ్వియస్లీ. ఎందుకు అంటే అది వాళ్ళు పెట్టుకున్నవి, నియమాలు పాటించాలి, నియమాలు పాటించాలి. అదర్వైజ్ యు హావ్ టు గో అవుట్. yes sir. పాండిచ్చేరి వెళ్ళి లేదండి మేము
స్పిరిచువల్ సాధన చేస్తాం ఇవన్నీ బ్రేక్ అంటే మీరు బ్రేక్ అంటారు. ఎస్ సార్. సో అలా కండిషన్స్ అంటే ఎక్కడ ఏది ఉంటే దాన్ని ఆచరించాలి, ఆచరించాలి. నియమ నిబంధనలను కూడా ఒబే చేయాలి. Yes, sir. వండర్ఫుల్. అది అసలు లర్నింగ్ అంటే అది. సో మనం ఆధ్యాత్మికతలోకి వెళ్ళినాము, సాధన చేస్తున్నప్పుడు ఒక అగ్రెసివ్నెస్, ఇంకా చెప్పాలంటే తెలియని అహంకారం కూడా వస్తుంది. అరే మనమే ఎనర్జీ తీసుకుంటున్నాం, మనమే సాధన చేస్తున్నాం, వాళ్ళు సాధకులు కాదు అన్న ఒక ఫీల్ క్రియేట్ అవుతుంది. ఎస్ ఈ ట్రిప్స్ ద్వారా ఏమేం బ్రేక్ చేసినాం అనేది లెసన్స్ ఇంపార్టెంట్. ఎస్ సార్. ఎనర్జీ ఎవ్రీవేర్ యాజ్ యు రైట్లీ సెడ్. సో ఇవన్నీ పాఠాలు, నియమ నిబంధనలు కూడా ఒబే చేయాలి. ఎస్ సార్. ఓ ఇది కదా అసలు సిసల్ లెసన్. ఇంకా తర్వాత క్వశ్చనింగ్ అనేది ఆపేసాను, కంప్లీట్ గా వదిలేసాను. అంటే ఏం క్వశ్చనింగ్? లైక్ నేను ఎవరైనా నాకు మీరు ఏదైనా చెప్పారనుకోండి, మిమ్మల్ని నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను అనమాట. మీరు సరిగా ఉన్నారా, ఫస్ట్ నన్ను క్వశ్చన్ చేస్తున్నారంటే అని క్వశ్చన్ చేసేదాన్ని. నన్ను అడిగే వాళ్ళు అంత నన్ను ఎందుకు అంటే క్వశ్చన్ చేయాలంటే అర్హత ఉండాలి, అర్హత ఉండాలి అని ఆలోచించేదాన్ని. ఇప్పుడు ఆలోచన లేదు. ఇది ఎక్కడ వచ్చింది అంటే శ్రీకాళహస్తికి వెళ్ళాను, తిరుపతి తర్వాత శ్రీకాళహస్తి. అక్కడ ఆశ్రమంలో ఒక మాతాజీ ఉంటారు, ఆమె విద్యాప్రకాశానందగిరి సుఖబ్రహ్మాశ్రమం అని. ఆమెని నేను అడిగాను, కొంతమంది సరిగా ఉండరు కదా మాతాజీ, వాళ్ళని నన్ను క్వశ్చన్ చేస్తే నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తానంటే మా సిస్టంలో కూడా అదే జరుగుతుందమ్మా అన్నప్పుడు, అంటే ఏ ఆశ్రమం తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా ఎవరు 100% పర్ఫెక్ట్ కాదు. నువ్వు నిన్ను ఉద్ధరించుకోవడానికి వచ్చావా, సంస్థను ఉద్ధరించడానికి వచ్చావా అని ఆమె క్వశ్చన్ చేసింది. అప్పుడు మైండ్ బ్లాక్ అయిపోయింది. అంతే కదా, నన్ను నేను ఉద్ధరించుకోవడానికే నేను వచ్చినప్పుడు ఎవరు క్వశ్చన్ చేస్తే నాకేంటి, ఎవరు ఏమంటే నాకేంటి, నేను నా యొక్క ఇంకోటి అర్థమైందా? ఇందులో ఒక పాయింట్ ఉంది. ఎస్ ఎవరైనా ఏదైనా మనల్ని క్వశ్చన్ చేసినా, ఎవరైనా మనల్ని ఎదురుపడ్డా, జస్ట్ నౌ యూ సెడ్ కదా ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ, ఎస్ వాళ్ళని కూడా మనమే క్రియేట్ చేసుకున్నాంగా. ఎస్ సార్. వాళ్ళు మనల్ని అడగడం వల్ల మనలో ఏదో ఒక సైడ్ నుంచి క్లియర్ అవ్వడం, ఎస్ లేదా రిచర్డ్ బాక్ మహాన్ భావుడు చెప్పినట్టు లైక్ అట్రాక్ట్స్ లైక్. ఎస్ మనల్ని బట్టే మన తోడ అలాంటి వాళ్ళని మనం రిజోనేట్ చేసుకుంటాం కదా. ఇది అర్థమైంది. ఆబ్వియస్లీ ఆ క్వశ్చన్ ఎందుకు నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళంటే నేను లోపల నన్ను ఎవరు చేయకూడదు అని నేను అనుకున్నాను. సో దాన్ని బ్రేక్ చేయడానికే క్వశ్చన్స్ ఎక్కడైతే అటెన్షన్ ఉంటుందో అక్కడ ఎనర్జీ ఇక్కడ ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. ఏది వద్దంతామో వాటే ప్రకృతి తిరిగి ఇస్తుంది, ఎందుకంటే అది బ్రేక్ చేయాలి. ఎస్ నేను ఫ్రీడమ్ తో ఉండాలనుకుంటాను కానీ అది బంధించుకోవడమే. ఎస్ నన్ను ఎవరు ఏం అడగద్దంటే అది పెద్ద డిపెండెన్సీ కిందనే లెక్క, అది బ్రేక్ అయింది. ఆబ్వియస్లీ అలా ఉండే నేను. ఇప్పుడు నన్ను ఎవరు ఏం అడిగినా నేనేమి చెల్లించను, నాకు తెలుసు నేనేం చేయాలి. ఎవరైనా నన్ను క్వశ్చన్ చేస్తున్నారనుకోండి, నాకు ఆన్సర్ నేను చేయగలిగితే చేస్తాను, లేదు అంటే సైలెంట్గా ఉండిపోతా. ఆఫీస్లో చాలా ఆర్గ్యుమెంట్ చేసేది, అమ్మాయి షాక్ అయిపోయింది, ఎందుకు నువ్వు నాతో ఆర్గ్యూ చేయట్లేదు, చాలా మారిపోయావు నువ్వు, ఎలా ఏంటి అంటే అనుభవమే జ్ఞానం, అంతే తెలుసుకున్నాను. ఇప్పుడు మీరు ఏదైనా థియరిటికల్గా నాకు చెప్తే ప్రూఫ్ చూపించండి అంట, కానీ నేనే దిగి అనుభవం పొందాను. ఓకే, మనం క్వశ్చన్ చేయడానికి లేదు, నేను ఎవరిని క్వశ్చన్ చేయడానికి లేదు, నేను నా డెవలప్మెంట్కి వచ్చాను, దాని మీద మాత్రమే ఫోకస్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్ ఈగో, నేను అంత చేశాను, నేను ఇంత చేశాను, నేను అక్కడ తిరిగాను, ఇక్కడ తిరిగాను, నేను విప్రోలో వర్క్ చేస్తున్నాను, నేను కోచ్ని, నేను ఫౌండర్ని, నేను అది పెట్టాను, ఇది పెట్టాను, ఇన్ని రాష్ట్రాలు తిరిగాను. బ్రేక్ వద్దు. ఎంత తెలుసుకున్నావు, ఎంత అహంకారం ఉంది నీలో, ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయి అనేది అర్థమైంది. చెప్పేది వేరే వాళ్ళని అన్నట్టున్నది, ఎదురుగా నన్ను అంటున్నట్టున్నది, అర్థమైందా అని దాని మీద నువ్వు ఫోకస్ చేయని నాకు నేను చెప్పుకుంటూ ఉంటా. ఇప్పటికీ అనిపిస్తుంది ఇంకా ఎంత ఉంది అహంకారం, ఎప్పుడు పోతుంది ఈ అహంకారం అని. అహంకారం ఫస్ట్ దాన్ని వదులు. మరి కోపం, ద్వేషం ఇవన్నీ ఉంటే నువ్వు అనుకున్న దానికి దుఃఖరాహిత్య స్థితి నీకు ఎప్పటికీ రాదు అని నాకు నేను చెప్పుకున్నాను. అంటే ఇప్పుడు ఒక ప్యూర్ ఇంటెన్షన్ తో ఒక స్పిరిచువల్ జర్నీ చేసినప్పుడు లోపల దాగి ఉన్నవి, లోపల ఉన్న సంఖ్యలు అన్ని విడిపోయి ఆ శక్తి మనల్ని ఉన్నత వైపు తీసుకెళ్తుంది అనేది ఇక్కడ జర్నీ విషయం అర్థం అవుతుంది. ఓహో, వాట్ ఏ లెసన్స్ ఇవన్నీ. అంటే బిఫోర్ జర్నీ, ఆఫ్టర్ జర్నీ, ఒక స్పిరిచువల్ జర్నీ ఆ విధంగా ఉండాలి.
మనం వెళ్ళామని లగ్జరీస్గా మనకు లైక్ 10 రూపీస్ ఇచ్చి బాత్రూమ్స్లో స్నానాలు చేసాం. తిరుపతిలో అయితే టాయిలెట్స్లో వెళ్ళి నేను స్నానం చేశాను. నేను ఒక్కటే 18 hours పట్టింది నాకు, ఒక్కటే వెళ్ళాను తిరుపతికి. ఎలా అంటే దేనికి 18 ఇవన్నీ hours? తిరుపతి దర్శనం చేయడానికా? సో వెళ్ళాను. దర్శనం ఎందుకు చేయాలనిపించింది మరి? అది కూడా ఓవర్కమ్ చేయాలి, నా వల్ల కాదు. అచ్చా, అవన్నీ మనకెందుకు, బ్రేక్ చేసుకోవడానికి, బ్రేక్ షెల్ నుంచి బయటపడ్డా, నా వల్ల కాదు, నేను చెయ్యలేను అంటారు కదా. అందుకు నేను రిస్క్ తీసుకొని చేశాను. అవుతుంది, నువ్వు ఏదనుకున్నా అవుతుంది. సో దాని నుంచి నేర్చుకున్నది ఏంటి? 18 hours నిలబడి అక్కడికి వెళ్ళి ఏంటి, వాట్ హ్యావ్ యు లర్న్డ్? అక్కడ ఇది పాయింట్ ఏంటి అంటే మనుషుల్ని చూసి నేర్చుకున్నాను సార్. మనుషులందరూ దేవుని దర్శనం చేయాలి అని ఇంతగా 18 hours ఉంటారు ఆడ, ఒక్క సెకండ్ చూస్తారు. కానీ బయట వచ్చి ఒక మనిషికి ఇబ్బంది పెట్టేలా ఎందుకు మాట్లాడతారు, ఒక మనిషికి పట్ల ప్రేమగా ఎందుకు మాట్లాడలేరు ఇది అని నాకు అర్థమైపోయింది. మరి లోపల చూస్తే ఆ ఫుడ్ లేదని కొట్టుకుంటూ ఉంటారు, ఆడ సాంబార్ అన్నం తెత్తేది మాకు అంటారు. కంప్లీట్లీ జైల్ లాగా ఫీల్ అయినాం, కానీ యాక్సెప్ట్ చేసాం. మరి బయటకు వస్తే రెడ్ వచ్చా మొదలెట్ట అన్నట్టు మళ్ళీ మొదటికే వస్తావు. ఒక్క సెకండ్ దర్శనం కోసం నువ్వు 18 hours తిరుగుతావు. ఒక ఎంతో అద్భుతమైన జీవితం జీవించడానికి ప్రతి మనిషితో ప్రేమగా మాట్లాడొచ్చు కదా. ఏం తెలుసుకుంటున్నావు, ఎన్నిసార్లు దర్శనానికి నువ్వు వెళ్తున్నావు, నిన్ను నువ్వు దర్శించుకున్నావు. అర్థమైందా? ఉండాలని తెలిసి కంప్లీట్లీ అర్థమైంది. ఎందుకు ఉండరు అంటే ఇంపార్టెంట్ అనుకోరు, దేవుడే గొప్పడు, దర్శనం అయిపోయింది, కోరికలు అయిపోతాయి. అంటే ఆ 1 minute ఇంపార్టెంట్, ఇంకేం వేసిన జర్నీ ఇంపార్టెంట్ కాదు, కలిసి వెళ్ళిన పీపుల్ కాదు, బయటకు వచ్చినాక ఉండేవాళ్ళు కాదు, ఆ విగ్రహంలోనే చూస్తున్నారు అన్నట్టు. కానీ పక్కన నీవుడు బాధపడుతున్నాడు, బయటకు వచ్చాక అది నువ్వు ప్రయత్నించావా ఎప్పుడైనా? ఆ జర్నీ ఎందుకు అలా పెట్టారనేది నాకు అర్థమైంది. మొత్తం చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళతో వరకు అంత సహనం ఎలా వస్తుంది 1 సెకండ్ కోసం? మరి జీవితం 24 గంటలు ఏడుస్తూనే బతుకుతుంటావు, ఆలోచించాలి కదా. అంటే అక్కడ అంత సహనంగా ఉన్న వ్యక్తులు బయట ఎందుకు సహనంగా ఉండరు? లేరు. అక్కడ దేవుని చూడడానికి అంత ప్రేమతో, అంత డబ్బు, అంత సమయం ఇచ్చే వ్యక్తులు వాళ్ళకు వాళ్ళు ఎందుకు ఇచ్చుకోలేకపోతున్నారు, మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వావ్. అంటే ఇప్పుడు నాకు ఒకటి ఏమర్థమైంది తెలిసిన, ఎవరైతే తనకు తాను అర్థమై తనకు తాను టైం ఇచ్చుకునే వాళ్లకు అది అవసరం అనిపించదు. ఒకవేళ అక్కడికి వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేస్తే ఇంకో ఈ లర్నింగ్ వస్తుంది. ఖచ్చితంగా సార్. వావ్. ఫోకస్ చేయాలి, ప్రతిదీ లర్నింగే. అంతే. అట్లా ఎందుకు పోవడం అనే దానికి ఇక్కడ మనం ప్రశ్నలు వేయడానికి లేదు. వావ్. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు అందరిలాగా చేయడం కాదు, గమనించు. అండ్ ఇంకోటి గమనించడం ఇదంతా చేయడం బాగానే ఉంది, కానీ యువత ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఎందుకు ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలనిపించింది? ఒక ఉద్యోగిగా ఉండి, అంటే ఉద్యోగం యొక్క టెన్షన్ నుంచి బయటపడడానికా, లేకపోతే నేర్చుకోవడానికా? వాట్ ఈస్ దట్ ఇన్స్పైర్డ్ యూ? అహంకారం సార్. నాకు ఎక్కువ అహంకారం ఉండేది. అందరినీ క్వశ్చన్ చేసేదాన్ని, వాళ్ళు తప్పు బ్రేక్ చేయాలని. ఎందుకంటే లోపల నేను ఎంత అహంకారం చూపించినా లోపల అంతరాత్మ అనేది ఒకటి క్వశ్చన్ చేస్తూనే ఉంటది సార్. నాకు తప్పు క్వశ్చన్ చేస్తున్నావు అని. కానీ నా బుర్ర ఏం చేస్తుంది, నాకు ప్రూఫ్ చూపించు, నేను ఆగిపోతానంటది. తనకి ప్రూఫ్ కావాలి మైండ్ కి. అచ్చా, నీలో ఉన్న ప్రశ్నలకు, నీలో ఉన్న అహంకారాన్ని బ్రేక్ చేయాలంటే ఒక జర్నీ చేయాలి అన్న ఫీల్, ఇన్స్పిరేషన్ క్రియేట్ అయింది. సో ఇదంతా దారితీసింది. ఎన్ని డేస్? 9 days సార్. సో 9 days 9 లైఫ్ లెసన్స్ ఉన్నాయా? చాలా చాలా అద్భుతంగా. ఒక 3-4 వచ్చినాయి ఇప్పటిదాకా. ఇంకా అన్నిట్లో కలుపుకొని బెస్ట్ నాకు ఎక్కువ వీక్నెస్ ఉన్నింది అహంకారము. దాన్ని నేను ఓవర్కమ్ చేశాను. తర్వాత ఆత్మవిశ్వాసం ఎక్కువ వచ్చింది. ఎనర్జీ ప్లేసెస్ ఏంటి అనేది నేను తెలుసుకున్నాను. ఇంతకుముందు అక్కడ ఎనర్జీ బాగుండదు, ఇక్కడ ఎనర్జీ బాగుండదు అని నేను తెలుసుకున్నాను. తర్వాత ఎంత తిరిగినా చివరికి తెలుసుకున్నది ఏంటంటే మీరు చెప్పింది, ఉన్న చోటనే ఎనర్జీ ఉంటుంది, కానీ మైండ్లో ఆ క్వశ్చన్స్ ఉంటాయిగా, లేదు అక్కడ పోతే బాగుంటుందంట అని. అన్ని తిరిగి వస్తాయి. పత్రిజీ ఎందుకు చెప్పారు? అందుకే అదొక్క అందరి మాస్టర్స్ విను. ఎందుకు?
తిరిగి 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 అర్థమవుతుంది. ఆ 18 గంటలు ఉండి ఉండి అర్థమవుతుంది. ఆ ఒక్క 1 minute అదేదో కళ్ళు మూసుకుంటే స్లిప్ ఆఫ్ ద సెకండ్ వస్తుంది. Yes, అంటే అది ఎక్స్పీరియన్స్ అవ్వడం కోసమే చెప్పారు. ఎస్ సార్. వావ్, ఇట్స్ వండర్ఫుల్, గ్రేట్. పత్రి సార్ వాల్యూ నేను తెలుసుకున్నాను సార్. ఎందుకంటే ఆయన అన్ని తిరుగు అన్నాడంటే ఎంకరేజ్ చేస్తున్నాడు అనుకున్నా. అన్ని తిరిగాక తెలిసేది ఏమంటే ఎక్కడ లేదురా నీలోనే ఉంది, నీలోనే ఉంది, ఉన్న దగ్గరనే సాధన చేయి. సో ఆయన ఎక్స్పెరిమెంట్స్ ఇస్తున్నారు నీకు నువ్వుగా తెలుసుకోవడానికి అని నేను అర్థం చేస్తాను. ఎక్కడికి వెళ్ళకు, ఇది మాత్రమే చెయ్యి అని ఉంటే ఒప్పుకోదు. ప్లస్ ఇక మళ్ళీ చేసినా కూడా ఎదిగిపోయాం అన్న ఫీల్ వస్తుంది. సో ఒక్కటి నాకేం అర్థమైందంటే ఆశ, మనం ఒక దగ్గర ఉండి సాధన చేస్తున్నప్పుడు కూడా ఒక ఫీల్ స్టార్ట్ అవుతుంది, మనం ఒక్క దగ్గరనే ఉండి ఎదుగుతున్నామని. అవును, ట్రిప్ ద్వారా కూడా నేర్చుకొని ఎదుగుతాం. అవును, ఉన్న దగ్గరనే ఉన్నదని తెలుసుకుంటాం. అంటే రెండు వైపులా మనకు జ్ఞానమే, ప్రతి క్షణం ప్రతిదీ జ్ఞానమే అనేది అర్థమైంది. సో మరి ఈ ఇంటెన్షన్, ఇప్పుడు ఇంటెన్షన్ ఇవన్నీ బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ నీ యువర్ వర్క్ గురించి చెప్పడం జరిగింది, ఇంటెన్షన్. సో దానికి ఎలా ఉపయోగపడుతుంది ఇదంతా? ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలి అంటే దాని మీద సరైన నీకు దృష్టి కంప్లీట్గా దాని మీదనే ఉండాలి. నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన ఏ వర్క్ చేస్తున్నా నా దృష్టి సరిగా ఉండట్లే, సరికాని ఆలోచనలు కావచ్చు, బాధ బిఫోర్. ఇప్పుడు ఏమనుకుంటే అది క్షణాల్లో జరిగిపోతుంది. రీసెంట్ గా నేను ఒకసారికి క్లాస్ అడుగుతాం అనుకున్నా, మెడిటేషన్ క్లాస్. ఆఫీస్కి టైం అయిపోయి నేను కాల్ చేయలేదు, మర్చిపోయినా, అరే తీసుకోలేకపోయానే అని ఆఫీస్కి వెళ్ళిపోయినా. ఫోన్ చూస్తే 2 missed calls. మ్యామ్ ఈరోజు మీరు క్లాస్కి వస్తారా? ఏ సార్కి అయితే నేను ఫోన్ చేయాలనుకున్నాను ఆ సార్. ఎలా జరిగింది? లోపల ఏ క్వశ్చన్ లేదు, ఏ సరికాని ఆలోచన లేదు, నా దృష్టి మాత్రం ఇప్పుడు కంప్లీట్ గా దాని మీదనే ఉంది. అంటే ఒక స్పిరిచువల్ టూర్ గనక వెళ్తే అంటే కేవలం ధ్యాన సాధన చేయాలి, ఎనర్జీ తీసుకోవాలి, జ్ఞానం పెంచుకోవాలని సెల్ఫ్ నీడ్ కోసం వెళ్తే, ఫిజికల్ నీడ్స్, ఫిజికల్ ఫెసిలిటీస్ కోసం కాకుండా, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఓన్లీ సెల్ఫ్ కోసమే వెళ్తే కనుక మనం ప్యూరిఫై అయి వస్తాం. ఏ పని చేస్తున్నా ఆటోమేటిక్ గా ఫ్లోలో వెళ్తాం. ఇందాక అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు ఫ్లోనే కదా, ఇప్పుడు ఫ్లోనే జరిగింది. ఇప్పుడు ఇది నేను క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నాను సార్, ఆపలే, నేచర్ లాక్కొని వచ్చేసింది. ఎందుకు లేట్ అయినా పట్టుకొని వచ్చేసింది. ఎలా నేను ఎందుకు అనుకున్నాం, ఎందుకు ఆఫీస్ టైమింగ్ ఉంటది. ఇప్పుడు నేను 12 అంతా ఆఫీస్కి వెళ్ళాలి. సో సరేలే క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నా, కానీ ఇంటెన్షన్ లేదు, యువతకి నేను పంచాలని నిన్న స్ట్రాంగ్ అనుకున్నా. ఈ రోజు సిచ్యువేషన్ వైపు ఏమో నేను వెళ్ళిన టూర్ అంతా ఇంటెన్షన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలని, ఇంకో వైపు ఏమో ఆఫీస్ టైం తరుముతుంది. ఈ రెండింటి మధ్యలో ఇదైంది. ఇంకా కానీ మొత్తం మీద చెప్పడం అనేది జరిగింది. లేట్ అయినా లేటెస్ట్ గా అందించిన మీకు మరి సార్ కి థ్యాంక్స్ చెప్పాలి. సార్ క్యాన్సిల్ చేయండి అంటే లేదు మేడం వెయిట్ చేస్తాం మీరు రండి అన్నారు. ఇది కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఎప్పుడు నేను లేట్ గా వచ్చింది లేదు, కానీ లేట్ అయినా సరే నీ ఉద్దేశం సరైనదైతే నేచర్ లక్కపోతుంది. నువ్వు వద్దన్నా, ఇప్పుడు నేను వద్దని నిలబడ్డా, వద్దనుకొని ఆఫీస్కి వెళ్దాం ఇన్ని రోజులు లేను అనుకున్నా, కానీ ఇటువైపే తీసుకొచ్చి అందించింది. వావ్. అంటే ఎప్పుడైతే సరి అయిన యాజ్ యు రైట్లీ సెడ్ ఇంటెన్షన్ ఉంటుందో అది ఫ్లోలో వెళ్తుంది. మన ద్వారా ఏం జరిపించబడాలో, ఎప్పుడు ఎక్కడ ఉండబడతాం. దానికి ఇలాంటి సాధన చేయాలి, ఏం చేయకుండా అనుకుంటే కాదు అని. ఆలోచనలు పెట్టుకొని డౌట్స్ పెట్టుకొని మనకు ఉంటే ఖచ్చితంగా మనం చేయలేం. వండర్ఫుల్ ఆశ. ఫైనల్లీ యువర్ మెసేజ్ టు యూత్. సో డూ యువర్ బెస్ట్ అంటాను. ఫోకస్ ఆన్ మీ ఇంటెన్షన్. మీరు చెక్ చేసుకోండి అసలు సరైన ఇంటెన్షన్ ఉందా లేదా. ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే ఎందుకు చేయాలనుకుంటున్నారు, అది మీ జీవిత లక్ష్యమా లేకపోతే ప్రాపంచిక లక్ష్యమా, ఆధ్యాత్మిక లక్ష్యమా, ఏ లక్ష్యమో చెక్ చేసుకోండి అని నేను చెప్తాను. ఏది చేసినా అది సరైనది అయితే ధైర్యమే మీ యొక్క విజయం అని నేను చెప్తాను సార్. ఈ రోజు నేను ఇంత ట్రావెల్ చేశాను అంటే నా ధైర్యం వల్లనే. వండర్ఫుల్ ఆశా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మై డియర్ యంగ్ మాస్టర్స్, యంగ్ స్పిరిచువల్ సైంటిస్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. ఒక యంగ్ మాస్టర్ ధ్యాన సాధన చేస్తే ఒక స్పిరిచువల్ సైంటిస్ట్గా ఎలా టర్న్ అవుతారో చూసాం కదా. సాధన చేసాం, జాబ్ చేస్తున్నాం, ఏంటి ఇంకా ఎందుకు ఇవన్నీ నాలో నుంచి బయటికి వెళ్ళట్లేదు, రీసెర్చ్ చేయాలి కదా. నేటి యువత అందరికి కూడా అదెందుకు అలా జరుగుతుంది, ఇదెందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నలు వస్తాయి. ఈ నేటి తరానికి చెందిన మాస్టరే ఆశ. తన ప్రశ్నలన్నిటికీ సమాధానం వెతుకుతూ ఒక స్పిరిచువల్ టూర్
ద్వారా ఆ టూర్ కూడా ప్యూర్ ఇంటెన్షన్తో కేవలం జ్ఞానమే శక్తిని పొందడం కోసం వెళ్తున్నాము, దట్స్ ఇట్. సో మినిమం నీడ్స్తో కూడా వెళ్ళొచ్చు. సెల్ఫ్ ఎలా నడిపిస్తుందో ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. సో వెళ్ళే దారిలో తనకున్న అన్నిటినీ బ్రేక్ డౌన్ చేసుకుంటూ అన్నిటిని నేర్చుకుంటూ వదిలేయాల్సినవి వదిలేస్తూ లెట్ గో జరిగింది, జ్ఞానాన్ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఫ్లోలో ఉండడం. ఎవరైతే ఇలాంటి జర్నీ చేస్తూ వదిలేయాల్సినవి వదిలేస్తామో అప్పుడే ఫ్లోతో ఉంటాం. లాస్ట్కు తెలుసుకున్నది ఒక్కటే, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు చెప్పారు, నీ దగ్గరే ఉంది అంతా, ఉన్న దగ్గరే ఉంది, ఎక్కడో లేదు. దూరపు కొండలు నులుపు అంటారు కదా, ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, అవర్ మెయిన్ డ్యూటీ ఈజ్ టు సీ వాట్ లైస్ నియర్ టు అస్. మనం ఏమనుకుంటాం, ఎక్కడో దూరంగా ఉన్న దగ్గర అద్భుతంగా ఉంది అని. అవన్నీ ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, ఎక్స్పీరియన్స్తో తెలుసుకోవాలి. సో దిస్ ఈజ్ వాట్ ఆశాస్ ఎక్స్పీరియన్స్. కాబట్టి ప్రతి ఒక్క యువత మీరు ఎదుర్కొంటున్న కన్ఫ్యూజన్కి ఒక స్పిరిచువల్ టూర్ చేయండి, మీ లోపలికి వెళ్ళి ధ్యాన సాధన చేయండి. అద్భుతంగా మీరు ఏ పని చేస్తున్నారో, ఏ ప్రాజెక్ట్లో విజయం సాధించాలనుకున్నారో సాధించి తీరతారు. ఎవరికైనా ఏదైనా సాధ్యం, అసాధ్యం అంటూ ఏది లేదు ఈ సోల్కి అనే విషయాలన్నీ ఈరోజు మనం ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకున్నాం. సో చాట్ కామెంట్ విండోలో మీరు మెన్షన్ చేయండి, మీకు బాగా నచ్చింది ఏంటి, మీరు ఏం చేయబోతున్నారో, ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ మీకు కావాలో తెలియజేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఇది యూట్యూబ్ డివిఎం గ్లోబల్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. పిఎంసి లైవ్లో ఒకసారి వస్తుంది 11 to 12, తర్వాత డివిఎం గ్లోబల్ యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు ఉంటాయి. నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో ఇలా సపోర్ట్ చేస్తూ ఎంతోమంది యువతకి ఇది అందిద్దాం. సో అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.